హలో అండి, నమస్తే. వెల్కమ్ టు కల్పన వంటశాల. ఈరోజు మన వంటశాలలో ఎప్పుడు తినే ఇడ్లీ, దోశ, పూరి అలా కాకుండా అదే బియ్యం పిండితో మనం ఇలా స్పెషల్గా ఒక బ్రేక్ఫాస్ట్ కానీ స్నాక్స్ కానీ చేసి ఇచ్చేసామంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. అంతేకాకుండా టిఫిన్ బాక్స్లో పెట్టిచ్చేసామంటే కూడా చాలా హ్యాపీగా వాళ్ళు తినేస్తారండి. బియ్యం పిండితో చేసే ఈ స్నాక్స్ని ఎలా తయారు చేయాలో చూద్దాము. చాలా ఈజీ ప్రాసెస్ అండి. మరి ఈ పలహారాన్ని స్నాక్స్ని ఎలా చేయాలో చూసేద్దాం. దీనికి కావాల్సింది బియ్యం పిండి. ముందుగా మనం ఒక కడాయి స్టవ్ మీద పెట్టేసి ఒక గ్లాస్ వాటర్ని ఇందులో వేసేసుకొని ఇందులో కాస్త రుచికి సరిపడా ఉప్పు, అలాగే కొద్దిగా నూనె వేసుకొని ఇవన్నీ ఉడికిన తర్వాత మనం ఇందులో బియ్యం పిండి కలుపుకోవాలి. ఒక గ్లాస్ నీళ్ళకు గాను ఒక గ్లాస్ పిండి వేసుకోవాలి. ఈ ఒక గ్లాస్ పిండిని కొద్దిగా వేసుకుంటూ ఉండలు కట్టకుండా దీన్నంతా కూడా మనం ఈ మరిగే నీటిలో వేసుకొని కలుపుకోవాలి. ఈ పిండి వేసి కలుపుకునేటప్పుడు మంటని సిమ్లో పెట్టేసుకోవాలి. పిండి అంతా పోసి మొత్తం కలిసే విధంగా కలిపేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఈ విధంగా మనం వేసుకున్న పిండినంతా కూడా మనం ఒక గ్లాస్ పోసి నీళ్ళు ఉడికించుకున్నాం కదా, ఆ నీళ్ళల్లో ఈ పిండినంతా కూడా ఈ విధంగా కలిపేసుకోవాలి. కలిపేసి మూత పెట్టి కాసేపు పక్కన పెట్టేసుకోవాలి. ఎందుకంటే వేడిగా ఉంటుంది కదా, వేడి మీద మనం చేయలేం. కొద్దిగా చల్లారిన తర్వాత మిగతా ప్రాసెస్ ఏంటో చూద్దాం. సో ఇప్పుడైతే మనం మూత పెట్టేసి ఒక 2-3 నిమిషాలు ఈ పిండి చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకుందాం. చల్లారిన తర్వాత ఈ పిండినంతా కూడా ఒక వెడల్పాటి ప్లేట్లో వేసేసుకోవాలి. కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం ఈ పిండిని బాగా మర్దం చేసుకుంటూ చపాతీ పిండి ఎలా అయితే కలుపుకుంటామో ఆ విధంగా మనం ఒక ముద్దగా ఈ బియ్యం పిండిని అంతా కూడా తయారు చేసుకోవాలి. గోరువెచ్చగా ఉంటుందండి, మరీ వేడిగా ఉన్నప్పుడు కలపొద్దండి. గోరువెచ్చగా ఉన్నప్పుడు కలిపేసేయండి. పిండిని ఇలా స్మూత్గా మనం మెత్తగా చేసుకుంటూ దీన్నంతా దగ్గరికి చేసుకుంటూ ఒక గోధుమ పిండి చపాతీ చేస్తాం కదా, ఆ పిండి ఎలా అయితే ముద్దగా ఉంటుందో ఆ విధంగా మనం ఈ పిండిని అంతా కూడా ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇందులో నూనె వేస్తాం కాబట్టి చేతికి అతుక్కోదండి. మనం వేసుకున్న ఒక గ్లాస్ పిండికి గాను ఒక గ్లాస్ వాటర్ అనేది చక్కగా సరిపోతుంది. మీరు ఒకవేళ 2 గ్లాసుల పిండితో చేసుకోవాలంటే 2 గ్లాసులు నీళ్ళు పోసుకొని సేమ్ ఇదే పద్ధతిలో చేసుకోండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా ముద్ద తీసుకొని ఆ ముద్దని చిన్న పార్ట్స్గా డివైడ్ చేయాలి. చేసిన తర్వాత ఒక్కొక్క ముద్ద చేతిలోకి తీసుకొని బాగా మర్దం చేసి స్మూత్గా ఒక ముద్దలాగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఇలా వేలుతో అలా నొక్కామంటే చిన్న రంధ్రం అయితే పడుతుందండి. అది కింద వరకు అనుకోకూడదు, జస్ట్ పైన నుండి ఒక చేత్తో ఇలా మనం దీన్ని చేసుకోవాలి. ఎందుకంటే ఇలా చేసుకోవడం వల్ల మళ్ళీ మనం ఇడ్లీ ఉడికించుకున్నట్టు దీన్ని ఆవిరి మీద ఉడికించుకుంటాము. ఇలా ఒత్తి చిన్న హోల్ చేయడం వల్ల మనకి పిండి అంతా కూడా మంచిగా ఉడుకుతుంది. సో ఇలా చేసుకున్నవన్నీ మనం ఇడ్లీ గిన్నెలో ఒక గిన్నెలో పెట్టేసుకోవాలి. మామూలుగా మనం ఇడ్లీ గిన్నెలో ప్లేట్లలో అలాగే పెట్టేసుకోవచ్చు. లేదంటే మొత్తం ఒకే వాటిని మనం ఇలా చిల్లుల ప్లేట్ ఉంటుంది కదా, అలా ప్లేట్లో మనం చేసుకున్న ఈ బ్రేక్ఫాస్ట్ అంతా కూడా వేసేసి మనం మూత పెట్టేసి ఇడ్లీ ఎలా అయితే ఉడికించుకుంటామో అలాగే ఉడికించి పక్కన పెట్టుకోవాలి. 10 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుందండి. చక్కగా మనకి ఇవన్నీ కూడా ఉడికిపోతాయి. అంతే అండి. ఇలా మనం బియ్యం పిండితో తయారు చేసుకున్నవన్నీ కూడా ఇడ్లీ గిన్నెలో పెట్టేసి పైన ఒక గ్లాస్ పెట్టేసి 10 నిమిషాల పాటు ఇడ్లీ ఎలా అయితే ఉడికించుకుంటామో అలాగే మనం ఆవిరి మీద వీటన్నిటిని ఉడికించుకోవాలి. చూసారు కదండి, చక్కగా ఉడికిపోయాయి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఇందులోకి ఒక ఉల్లిపాయ, 4 పచ్చిమిరపకాయలు తరిగి పెట్టుకోవాలి. పెనం పెట్టేసి అందులో కొద్దిగా నూనె వేసుకొని వేడెక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/4 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూను మినప్పప్పు, అలాగే ఒక ఉల్లిపాయను కట్ చేసుకున్నాం కదా, ఆ ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు 3 కూడా వేసేసి వీటినంతా కూడా చక్కగా వేయించేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత మనం తయారు చేసుకున్న ఈ బియ్యం పిండి ఆవిరి మీద ఉడికించుకున్నాం కదా, వీటన్నిటిని కూడా
ఇందులో వేసేసుకోవాలి. వీటిని కూడా ఒక 2 నిమిషాల పాటు మనం ఈ పోపులో కలుపుకుంటూ వేయించుకోవాలి. ఈ పోపు అంతా కూడా వీటికి పట్టే విధంగా చక్కగా కలిపేసుకోవాలి. రెండు నిమిషాలు వీటినంతా మనం బాగా కలిసే విధంగా కలుపుకుంటే చాలండి. ఆల్రెడీ ఆవిరి మీద ఉడికాయి కాబట్టి ఎక్కువ వేయించుకోవాల్సిన అవసరం లేదు. ఇలా మొత్తం చక్కగా కలిపేసుకున్న తర్వాత ఇందులో పొడి, పుట్నాల పొడి కానీ పప్పుల పొడి కానీ పైన నుండి చల్లేసుకోవాలి. మేమైతే ఇంట్లో ఇడ్లీకి చేసి పెట్టుకుంటాం కదా, ఆ పొడి, పుట్నాల పొడి అది వేసుకుంటున్నాము. అలాగే కాస్త తరిగిన కొత్తిమీర కూడా వేసేసుకొని చివరిగా వీటినంతా ఒకసారి కలిపేసి మనం హ్యాపీగా బ్రేక్ఫాస్ట్కి కానీ స్నాక్స్కి కానీ తీసేసుకోవచ్చండి. చాలా రుచిగా ఉంటాయి. ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి. చూసేదానికి పెద్ద ప్రాసెస్ అనిపిస్తుంది కానీ చేస్తే చాలా తేలిగ్గానే మనకు అయిపోతుందండి. కాబట్టి మీరందరూ కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. అంతే అండి. ఇప్పుడు మనం వేడివేడిగా ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందాం. చెప్పాను కదండి, ఎప్పుడు దోశ, ఇడ్లీ, పూరి ఇలా బోర్ కొట్టకుండా ఈ విధంగా బియ్యం పిండితో ఒక్కసారి చేసుకుని చూడండి. పిల్లలు ఇవే కావాలని మళ్ళీ మళ్ళీ అడుగుతారు. అంత బాగుంటాయి. పిల్లలే కాదండి, మనం కూడా చాలా ఇష్టపడతాము. ఓకే అండి, మా ఈ స్నాక్స్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్లో ఉన్న మిగతా రెసిపీస్ అన్నీ చూడండి. మరో టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.